ఫార్మసిటీ వ్యతిరేక కంపెనీ సంబంధించిన సభ్యుడు శ్రీకాంత్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, ఏం జరుగుతుందన్న అక్కడ? ఫార్మసిటీ అని చెప్పేసి ఆ భూములను సేకరించిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆ భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఫీచర్ సిటీ అంటున్నారు. మరి అక్కడ పనులు కూడా ప్రారంభమైనాయని చెప్తున్నారు. దీని వెనకాల ఏముంది, ఎట్లా జరుగుతున్నాయి అక్కడ పనులు, మరి రైతుల పరిస్థితి ఏంటి ఆ ప్రాంతంలో? అన్న నేను ఒక్కటి చెప్తున్నాను, అదే ఫార్మసిటీ ఇదే ఫ్యూచర్ సిటీ. ఆ రోజు కూడా ఈ రైతులే కోదండరెడ్డి ఎంబడి ఉన్నారు, ఈ రైతులే కోదండరెడ్డి మాతో పాటు ఉన్నాడు. ఆ రోజు ఒకటి చెప్తున్నా, ఇబ్రహీంపట్నము రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఇబ్రహీంపట్నం, అది మల్రెడ్డి రంగారెడ్డి, అది మా ఫార్మసిటీ వల్లనే గెలిచిండు. 4 గ్రామాలు లేకపోతే ఆయన అంత ముందు కూడా ఫార్మసిటీ కోసం ఓడగొట్టినారు. 100 సార్లు చెప్తాడు మా సారు. అప్పుడు మా 350 ఓట్లతో అరే మీ ఫార్మసిటీతో నన్ను ఓడగొట్టిరని చెప్తుండ్రు. కానీ ఇప్పుడు దాదాపు 45,000 మెజార్టీతో గెలిచిండు. గెలిచినాక తర్వాత నీకు ఆన్లైన్ చెప్పేసి ఎప్పుడు సార్ వారంకి రండి, వచ్చే వారం అయిపోయాయి. ఇప్పటికి అన్ని వారాలు అయిపోయాయిగా. ఉన్న ఓపిక కూడా సార్ ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మేము అందరం ఇంటింటి వెళ్ళి ప్రచారం చేసినాము. రైతులము ఎక్కడుంటే కల్వకుర్తి రేవంత్ రెడ్డి ఉంటే ఆయన వెంబడి పోయినాము. గతంలో రాయరాళ్ళ మీటింగ్ పెడితే ఫార్మసిటీ రైతులు వస్తారు, మన రైతులు అందరూ అని చెప్పి డీసీఎంలు బస్సులు కట్టుకొని పోయినాము. ఇవాళ మర్చిపోయిండు, అధికారం ఎక్కగానే మర్చిపోయిండు. ఇవాళ మా జోలికి కూడా మాట్లాడడం లేదు. ఇక రేపటి సీఎం దగ్గర పోదామంటాడు కథం, కలెక్టర్ దగ్గర పోదామంటాడు కథం, ఎక్కడ పోడు. అయిపోయాయి ఇక. రోజు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇంకా ఇంకో వారం ఇంకో 10 రోజులు అంటున్నాడు. కానీ రైతుల మీద ఏ మాత్రం ఆయనకు అభిప్రాయం ఉంటే ఆన్లైన్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ మాది. రెండో పాయింట్, ఇవాళ 6 సంవత్సరాలు అయింది, మా భూములు ఏవేవైతే ఉన్నాయో అన్నీ టీజేసీ పేరుగా మార్పించారు. ఆ భూములు ఎంబడే రైతుల పేరు మీద నమోదు చేయాలి. మూడో పాయింట్, యథావిధంగా రిజిస్ట్రేషన్ ఆన్ చేయాలి. ఇలా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నువ్వు ఇలా మా ఆన్లైన్ కట్ చేస్తే మా బిడ్డల పెళ్లిలో కానీ లేకపోతే రేపు మా అత్యవసరానికి ఏమైనా అమ్ముకోవాలంటే మా పరిస్థితి ఏంది? ఇవాళ దాదాపు 7-8 మంది ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయారు. ఒక బాబు అయితే హాస్పిటల్లో డబ్బులు కట్టలేక ఇంటికి వచ్చి చనిపోయినా. అంటే ఆయన భూమి ఉంది అంత ఉంది, కానీ అమ్ముకోవాలంటే ఆయనకు ఎలాంటి హక్కులు లేవు. ఒక అమ్మాయికి కట్నం ఇచ్చేటప్పుడు కట్నం ఇవ్వలేదు, కానీ రిజిస్ట్రేషన్ అయితే లేదని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది హైతనగర్ పిఎస్లో కూడా. అది ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఇలాంటివి అనేక, ఇప్పుడు మా కుర్మిదలో ఒక 5-6 మంది చనిపోయారు. ఆ విధంగా ఇప్పుడు దాదాపు 10-12 మంది వాళ్ళు ఇప్పుడు ఫార్మాసిటీలో జరుగుతున్నటువంటి భూ అక్రమాల మీద కానీ లేకపోతే ఆన్లైన్ కట్ చేయడం వల్ల వీళ్ళు ఇవాళ ఇది ప్రభుత్వ హత్యలే ఇవన్నీ. రైట్ అన్న, ఆల్రెడీ అక్కడ ధర్నాలు కూడా స్టార్ట్ కావడం జరిగింది. దాదాపుగా 52 రోజుల నుంచి కూడా గిరిజన వాసులు మాత్రం అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కానీ వాళ్ళకి ఏమన్నా మద్దతు తెలిపారా? ఎలక్షన్ల ముందు మాత్రం అందరూ వచ్చారు సార్. మీకు ఇక్కడ చూడండి ఫోటోలు. ఎలక్షన్ల ముందు మేము వద్దన్న వచ్చారు మా దగ్గరికి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గెలిచిన తర్వాత మేము స్తూపం దగ్గర కాదు, మేము బట్టి చనిపోయినా మమ్మల్ని చూడడం లేరు వాళ్ళు. చూడరు వాళ్ళు. ఎందుకంటే ఇక వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చింది, అయిపోయి ఎటుపై ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకు దక్కుతున్నాయి. రేపు ఇప్పుడు మా భూమితో వాళ్ళకి కావాలి అధికారం అని చూస్తున్నారు. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? ఇప్పుడు గతంలో ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు మేము ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి భూ పోరాటం ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు 2 అంతలా జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు హామీ ఇచ్చి వీళ్ళు మాట తప్పారు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తాం. ఇక అయిపోయింది. ఇక ఈలోగా మా ఆన్లైన్ చేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మరి ఆల్రెడీ పనులు కూడా కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా అక్కడ కొన్ని పనులు కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ విషయంలో కూడా చెప్తున్నారు. వీళ్ళు కోర్టులో ఆర్డర్ ఉంటే కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఏం చేసినా కూడా వీళ్ళు భూములు గుంజుకోవాలి. ఏం చేస్తారు? అంటే గిరిజన రైతులు ఏం చేస్తారు, మాకు ఏం చేయరు వీళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ సార్ ఒక్కసారి మీరు స్థానికంగా ఇప్పుడు మేము శిబిరం దగ్గర కూర్చున్నాము. ఒకరోజు మీరు టైం తీసుకొని ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఉన్నారో ఒకరోజు మీరు రండి. వచ్చిన తర్వాత ఆ పొలాలు ఇచ్చేటివేనా లేకపోతే వీళ్ళు గవర్నమెంట్కి వీళ్ళు ఏమైనా అవసరం, అరే 3 పంటలు పండే భూములు వీళ్ళకి ఏమో అవసరము అనే కాన్సెప్ట్ మీద మీరు ఒకసారి వచ్చి అక్కడ పరిశీలించండి. అసలు ఏం జరుగుతుంది మా ప్రాంతంలో, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు మా ప్రాంతానికి? లేకపోతే మేము ఆ రోజు ఇచ్చేస్తుండే కదా భూములు. ఆ రోజు మమ్మల్ని ఎందుకు ఆపిరు మీరు భూములు ఇవ్వద్దని? అయితే ఇప్పుడు జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కానివ్వండి, లేకపోతే దాని పక్కన స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే దాని పక్కన అమెజాన్ డేటా సెంటర్ కానీ, FCDA బిల్డింగ్ కానీ, ఇవన్నీ అక్కడ వచ్చినట్టు బేగర్ కంచ
ముఖ్యమంత్రి ఎప్పుడైతే అక్కడ సభ పెడుతుండో బేగర్ కంచా కందుకూరు మండల్ అక్కడ ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్లే తీసుకున్నారు. అక్కడ రైతులు ఇచ్చేసినారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేసారు కాబట్టి ఆ ప్రాంతానికి వస్తున్నారు. కానీ యాచార మండలి ఇప్పటివరకు ఇంకా అడుగు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మా దగ్గర స్టేలు గట్టిగా ఉన్నాయి. మా 4 గ్రామాలలో వాళ్ళు అడుగు పెట్టని కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టా భూమి జోలికి వస్తే ఫ్యూచర్ సిటీ కూడా వీళ్ళతో కాదు. ఎందుకంటే ఒక్క దగ్గర ఒక 200 ఎకరాలు వీళ్ళు సేకరించలేదు. ఆడ కొంత ఈడ కొంత సేకరించారు. అక్కడ ఏ కంపెనీ వాళ్ళకి వీళ్ళు అలాట్ చేస్తారు? రేపు వచ్చే కంపెనీ వాళ్ళకి కనీసం ఒక 200 ఎకరాలు 100 ఎకరాలు బిట్టుంటే కనీసం వాళ్ళ ప్రాజెక్ట్ పెట్టడానికి ఉంటుంది. అట్లా లేదు మా దగ్గర. అందుకోసమే ఆయన ఏది పెట్టా కూడా బేగర్ కంచకే పరిమితం అవుతున్నారు. కాబట్టి బేగర్ కంచా కందుకూరు మండలు అక్కడ అసైన్ ల్యాండ్ వాళ్ళు ఇచ్చేసినారు. ఇప్పటివరకు కూడా వాళ్ళు పెట్టటువంటి ఏవేవైతే వాళ్ళు ఇప్పటివరకు ఇనాగ్రేషన్ ఇచ్చినా అవన్నీ అసైన్ ల్యాండ్లోనే ఉన్నాయి. కాబట్టి ఒకటే డిమాండ్ మేము ఫస్ట్ అడిగేది, ఏదైతే మేము పట్టా ల్యాండ్ ఇవ్వలేదో పట్టా ల్యాండ్ మినహాయింపు అయితేనే కానీ అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే కాదు. ఇప్పుడు కాదు, ఇంకా 20 సంవత్సరాలు మేము ఈడ కాబట్టి సుప్రీంకోర్టుకు పోతాం. అంతేగాని వీళ్ళకు భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. అంతే ఇది పరిస్థితి. నువ్వు ఉండేది 5 సంవత్సరాలే, కానీ మా భూమితోటి మేము ఉండేది ఏండ్ల కొద్దీ వస్తున్నది. మా తాతలు పూర్వీకులు సంపాదించిన భూమి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో 2.5 సంవత్సరాల నీ పరిపాలన కాలం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు ఉంటావు, మళ్ళా ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వం నీవు ఎట్లయితే చేసి పెట్టిపోతావు ఆ ప్రభుత్వం ఆ విధంగా పోతే కూడా మేము ఇంకా సుప్రీంకోర్టుకు పోయినా కానీ మా భూమిని మేము కాపాడుకుంటాము అని చెప్పేసి కూడా అక్కడ ప్రాంతం ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ శ్రీకాంత్ కూడా అదే మాట చెప్తున్నాడు. సో నీకు మంచి రోజులు కావివి, గట్టు రోజులు వచ్చినాయి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే మాత్రం రంగారెడ్డి మల్లారెడ్డి అయితే మా ఓట్లతో గెలిచి ఇప్పుడు మమ్మల్ని గేటు కూడా ముట్టుకొని ఇస్తలేడు. రాబోయే ఎలక్షన్లో ఆయన ఎట్లా ఓటు అడగడానికి వస్తాడో చూస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.